హలో వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు అయితే మనం జీ తెలుగు ఫైవ్ స్టార్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ముందుగా రెన్యువల్ రైట్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం 2025. ఫస్ట్ అతడు స్టార్మాలో బ్లాక్ బస్టర్ మూవీ అతడు. ఈ సినిమాని రీసెంట్గా జీ తెలుగులో సండే 3 PM వేయడం జరిగింది. కానీ ఆరెంజ్ మూవీని 6 PM వేసి అతడు మూవీని మాత్రం 3 PM వేయడం బెడ్ లక్. జీ తెలుగులో అంత సౌండ్ క్వాలిటీ అండ్ పిక్చర్ కూడా అంతగా బాగోలేదు. నెక్స్ట్ రెన్యువల్ మూవీ వచ్చేసి స్టాలిన్. స్టార్మా నుంచి ఈ మూవీ ఇప్పుడు ఎక్స్పైర్ అయింది, కానీ ఈ ఛానల్ ఈ మూవీని తీసుకోలేదు. ఫైనల్గా జీ తెలుగులో ఈ మూవీని టెలికాస్ట్ చేయడం జరిగింది. బ్యాడ్ లక్ ఏంటంటే ఆఫ్టర్నూన్ స్లాట్లో వేయడం వల్ల బెటర్ టీవీ అయితే రాలేదు. అర్బన్ ఏరియాస్లో 2.47, అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్లో 1.76 టీఆర్పీని అయితే సొంతం చేసుకుంది. అలాగే స్టార్మా నుంచి సీతమోగిట్లో సిరిమిల చెట్టు, ఘర్షణ, లాస్ట్ మూవీ ఆరెంజ్. ఇప్పుడు సంక్రాంతికి ఏ మూవీస్ తీసుకుందో చూద్దాం. విజయ్ తలపతి లాస్ట్ మూవీ జననాయకన్ మూవీ సెలెక్ట్స్ కూడా జీ తెలుగు ప్యాక్ చేసుకుంది. నెక్స్ట్ మూవీ మాస్ రాజా భర్త మహాశైలికి విజ్ఞప్తి మూవీని కూడా జీ తెలుగు ప్యాక్ చేసుకుంది. నెక్స్ట్ మూవీ మెగాస్టార్ మన శంకర వరప్రసాద్ గారు మూవీని కూడా జీ తెలుగు ప్యాక్ చేసుకుంది. అండ్ సీక్వెల్ మూవీ అఖండ 2ని కూడా జీ తెలుగు ప్యాక్ చేసుకుంది. జీ తెలుగు అటు సీరియల్స్ విషయంలో ఇటు మూవీస్ విషయంలో మంచి టీఎంని అయితే సాధించింది. అండ్ జీ తెలుగు కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ మూవీ క్వాలిటీ కూడా చూసుకుంటే జీ తెలుగు నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. ఈ వీడియోకి పార్ట్ 2 కావాలనుకుంటే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.